దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ యొక్క మే నెలలో మరి జరగబోతున్న ఈ కోరికలలో ప్రభు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మొదటిగా ప్రభుని స్తుతిస్తున్నాం. స్థానిక సంఘ సేవకులు విజయ్ కుమార్ గారికి మరి సంఘ పెద్దలకి ప్రత్యేకంగా మరి దీపూర్వక వందనాలు తెలియజేస్తుంది. మీ అందరికీ కూడా వందనాలు కనపడాలి, వినపడాలి. మంచిది, సంతోషం. ఇలా ప్రేమ కలిగిన దేవుడు తన కృపను అనుగ్రహించి నేటికి మనము సజీవు లెక్కలో ఉంచాడు. మనకంటే గనులు గొప్పవారు, పేరు ప్రఖ్యాత కలిగిన వారు ఈ లోకం విడిచారు. మరి ప్రభు మనం ఆయన సన్నిధిలో సమకూర్చిన దానిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మీద ఇక మనం ఉంచాలని ప్రభు సహాయం కోరుతూ ఉన్నాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. అనుకూలమైతేనే చూడండి, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, తర్వాత చదివి సహకరించాలని కోరుతున్నాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. మళ్ళా చదువున, ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. మరొక మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మళ్ళా చదువుతున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 2 మాటలు ఈ రాత్రి మీ మనసులో ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారిగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో మనం చూసాం. మనుషులందరూ ఏం పొందాలి చెప్పండి? రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. మరి మనుషులందరూ ఎందుకు పొందాలో ఆ మాట తర్వాత మనం చూద్దాం. మరి రక్షణ పొందిన వారు ఎలా ఉండాలనే సంగతిని మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయంలో 12వ వచనంలో, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను మీ ఎదుట లేని కాలం ఉంది మరి ఎక్కువగా భయముతోనూ వణుకుతోనూ రక్షణ పొందిన మీరు దేవుడు మీకు అనుగ్రహించిన ఉచిత రక్షణను కొనసాగించుకొనండి అన్నాడు. ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు. రక్షణ పొందని వారందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు ఏం చేయాలి? భయముతో వణుకుతో దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణను కొనసాగించుకోవాలి. ఈ రాత్రి నేను మీ ముందుకు తీసుకురావాలనుకున్న మాట రక్షణ. చెప్పండి, ఏమాట? రక్షణ. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి నీ కృప మాకు అనుగ్రహించి నేటికి సజీవు లెక్కలో ఉంచారు. మేము మరిచినా, మేము విడిచినా, మేము వదిలిపెట్టినా మీరు మరొక, మీరు ఎడవక వదిలిపెట్టక కనుపాపు వలె నేటికి మమ్మల్ని కాపాడుతూ నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చిన దానిని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని ప్రేమించి నీ స్వరక్తం నుంచి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకు మరి ప్రతి నెలలో జరిగిస్తున్న
ఈ భారభరితమైన కూడికలను బట్టి మీకు స్తోత్రాలు. మరి 5వ నెలలో కూడా ఈ రీతిగా నీ పాదాలు పట్టుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. గత ఉదయం నీ కృప అనుగ్రహించారు. ఈ రాత్రికాల సమయంలో రక్షణ పొందని వారికి కావలసిన నీ మాటలు, రక్షణ పొందిన వారికి కావలసిన మాటలు మీరు వినిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. రైట్, మంచిది. దేవుని మాటల వైపు మీరు మనస్సు ఉంచాలని కోరుతున్నాను. రక్షణ, అందరూ అనండి. రక్షణ, శాల్వేషన్. పిల్లరా గమనించాలి, రక్షణ అనే మాట చాలా విలువైన మాట, చాలా విలువైన మాట. రక్షణ అనే మాట చాలా ముఖ్యమైన మాట. రక్షణ అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. రక్షణ అనే మాట ప్రతి ఒక్కరికి అవసరమైన మాట, ప్రతి ఒక్కరికి అవసరమైన మాట. రక్షణ, రక్షణ, రక్షణ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు సహజంగా మన పాదములకు చెప్పులు వేసుకుంటాం. ఎందుకు చెప్పండి? కాళ్ళు కాలకుండా. పెద్దలు అన్నారు పాద రక్షణ, పాదాలకు చెప్పండి రక్షణ. కాళ్ళు కాలకుండా, ముళ్ళులు గుచ్చుకోకుండా, ఇవన్నీ ఓకే. రాళ్ళు గుచ్చుకోకుండా, సరే, ఇవన్నీ అసలు మెయిన్ పర్పస్ ఏంటి? పాదాలకి రక్షణ, పాదరక్షణ, పాదరక్షకులు. పాదాలకు ఏముంది? మానవులందరికీ చాలా వరకు ఏమున్నాయి? పాదాలకు రక్షణ ఉంది, పాదరక్షణ. రైట్, మంచిది. ఆలోచన చేయాలి. నేటి దినాలలో కొన్ని ప్రదేశాలలో, ట్రైబల్స్ ప్రాంతాలలో, చెంచు, కోయ, బంజరా ఆ జాతులకు సంబంధించిన కొంతమంది నేటికి కూడా చెప్పులు వేసుకోకుండానే వారి దినచర్యను కొనసాగిస్తారు. అడవిలో ఉంటారు. ఎంత వెండలోనైనా, ఎలాంటి ముళ్ళులలోనైనా వారు సంచరిస్తూనే ఉంటారు. వారి కుచ్చుకుంటాయా లేవని నన్ను అడగొద్దు, వాళ్ళని అడిగితే చెప్తారు. సరే, పిల్లలు గమనించాలి. దాదాపుగా మానవ మనుగడలో 90% మనుషులందరూ కూడా ఏం వాడతారు చెప్పండి? పాదాలకు చెప్పులు వాడతారు. పాదాలకు ఏం వాడతారు చెప్పండి? చెప్పులు వాడతారు. కొంతమంది బాత్రూంలో కూడా ఏం వాడతారు? చెప్పులు వాడతారు. మామూలుగా వేసుకునే చెప్పులు వేరు, బాత్రూంలో వేసుకునే చెప్పులు వేరు. బయటికి ఎక్కడికన్నా స్కూలుకి కానీ బయటికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకునే చెప్పులు వేరనమాట. నాలాంటి వాడికి అసలు చెప్పులే లేవులేండి. తర్వాత సంగతి ఎన్ని కొనుక్కున్నా ఉండవు. అందుకే నాకు షూనే వాడుతుంటా. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. సరే, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పాదాలకు మనం చెప్పులు ఎందుకు వేసుకుంటున్నాము? పాదాలకు చెప్పండి రక్షణ. రైట్, మంచిది. ఇప్పుడు మన శరీరానికి వస్త్రాలు ఎందుకు ధరిస్తున్నాము చెప్పండి? శరీరానికి, నేను చెప్పిన మాట చెప్పండి చాలు. శరీరానికి ఏంటి? రక్షణ. పాదాలకు రక్షణ, శరీరానికి రక్షణ. శరీరానికి రక్షణ కొరకే వస్త్రాలు ధరిస్తున్నాం, వేరే పర్పస్ ఏం కాదు. శరీర రక్షణ, శరీర రక్షణ. వినండి, మనము గృహాన్ని కట్టుకుంటున్నాం. దీనికి ఇలా పేరు పెట్టుకోవచ్చు, గృహ రక్షణ. ఏ రక్షణ చెప్పండి? గృహ రక్షణ. చలి రాకూడదు, ఎండ రాకూడదు, అంతే కదండి. పక్షులు రాకూడదు, జంతువులు రాకూడదు. చూసారా? పిల్లల మనం జాగ్రత్తగా గమనిస్తే రక్షణ అనే మాట చూస్తున్నాం. దాన్ని ఏమని పేరు పెట్టుకోవచ్చు? గృహ రక్షణ. గృహ రక్షణ అనే మాట చూస్తున్నాం. ఏ రక్షణ చెప్పండి? గృహ రక్షణ. గృహ రక్షణ. వినండి పిల్లలు గమనించాలి. మన గ్రామంలో పోలీసు వారు ఉన్నారు. వారిని ఏమంటారు చెప్పండి? గ్రామ రక్షకులు. ఏ రక్షకులు? గ్రామ రక్షకులు. గ్రామాన్ని రక్షించేవారు, వారికి ఉన్న పేరు. వినండి పిల్లలు గమనించాలి. మన దేశ సరిహద్దులలో
సముద్ర ప్రాంతాలలో నేవీ దళాలు ఉన్నాయి. వినండి, వారు సముద్రములో శత్రువులను ఎదుర్కొని ఫైట్ చేసేవారు. వారిని ఏమన్నారు? నేవీ దళం అని చెప్పారు. దేశ సరిహద్దులలో మిలిటరీ వారు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? మిలిటరీ వారు. వీళ్ళని ఇలా అన్నారు, దేశ రక్షకులు అన్నారు. ఏ రక్షకులు చెప్పండి? దేశ రక్షకులు. దేశ సరిహద్దులలో, సముద్ర ప్రాంతాలలో కానీ, మన దేశ సరిహద్దులలో కానీ ఆర్మీ దళాలు ఉన్నాయి. అంతేకాకుండా నేవీ దళాలు ఉన్నాయి. వారిని ఏమన్నారు? వినండి, దేశ రక్షకులు అన్నారు. వినండి పిల్లారా, గమనించాలి. 3 రకాల రక్షకులు ఉంటారు. గ్రామంలో ఉండే రక్షకులు పోలీసు వారు. వినండి, సముద్ర ప్రాంతాలలో ఉండేవారు నేవీ దళం. దేశ సరిహద్దులలో ఉండేవారు ఆర్మీ దళం. తుదకి ముగ్గురికి ఉన్న పేరేంటి? రక్షకులు. ఇలా చెప్పనా? పాదాలకేంటి? రక్షణ. చెప్పండి. దేహానికేంటి? రక్షణ. మనం నివసించడానికేంటి? రక్షణ. మన గ్రామంలో ఏంటి? రక్షణ. మన దేశ సరిహద్దులలో ఏంటి? రక్షణ. ఎంత బాగుందండి. చాలామంది కుక్కలను పెంచుతారు. ఎందుకు చెప్పండి? రక్షణ కొరకే. రక్షణ కొరకు. పిల్లారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్షణ, రక్షణ. కొన్ని కుక్కలు ఉంటాయి పిల్లారా, గమనించాలి. మనిషి అదిగో వెళ్ళు అంటే చాలంతే ఆ మనిషి మీదకి వెళ్తాయి. పట్టుకుంటే పట్టుకుంటాయి. పిల్లారా, గమనించాలి. మనిషికి రక్షణ కలిగిస్తున్నట్టుగా ఉంటాయి కుక్కలు. కానీ వాటికి బిస్కెట్స్ వేస్తే, వాటికి కావలసిన మాంస పదార్థం వేస్తే అవి తింటూ ఉంటాయి. అవి రక్షణ కలిగించవు. పాదాలకు రక్షణ ఉంది, దేహానికి రక్షణ ఉంది, గృహ రక్షణ ఉంది, గ్రామ రక్షణ ఉంది, దేశ రక్షణ ఉంది. మంచిదే. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఆత్మరక్షణ. చెప్పండి, ఏ రక్షణ? ఆత్మరక్షణ. ఆత్మరక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. చెప్పులు లేకుండా నడిచేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. వస్త్రాలు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. గృహాలు లేకుండా నివసించేవారు ఉన్నారా లేరా? వారిని సంచర జీవులు అంటారు. చెట్టు కింద తలదాచుకుంటారు. వారు వెళ్తూ ఎక్కడ గుడారాలు వేసుకుంటారు, అక్కడ కొన్ని రోజులు ఏదో వారి వ్యాపారం చేసుకుంటా ముందుకు వెళ్తారు. వినండి పిల్లారా, గమనించాలి. గృహం లేని వారు ఉన్నారు, వస్త్రాలు లేని వారు ఉన్నారు, పాదాలకు చెప్పులు లేని వారు ఉన్నారు. కానీ గ్రామంలో పోలీసు వారు ఉన్నారనే సంగతి కూడా కొంతమందికి తెలియదు. దేశ సరిహద్దులలో వారు కాపలు కాస్తున్నారు, మిలిటరీ వారనే సంగతి కూడా వారికి, వారి ఔషధం మనకేమీ లేదన్నట్టుగా ఉన్నట్టుగా ఉన్నారు. కానీ తుదకి వేరుగా వారు రక్షక భటులుగానే ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. పాదాలకు రక్షణ ఉంది, దేహానికి రక్షణ ఉంది, గ్రామ రక్షణ ఉంది, వినండి, గృహ రక్షణ ఉంది, దేశ రక్షణ ఉంది. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మరక్షణ. చెప్పండి, ఏ రక్షణ? ఆత్మరక్షణ. రండి ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చదువుతారా? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. అమ్మా వినండి, యేసు ప్రభును చూసిన వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా? మీతో కలిసి ఎప్పుడన్నా భోజనం చేశాడా? వినండి, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చదవండి. కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు అనే. మీరు ఆయనను చూడలేదు, ఆయన విశ్వాసం కలిగిన వారిగా ఉన్నారు. మీరు ఆయనను చూడలేదు, ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు. మీ విశ్వాసానికి, మీ ప్రేమకు ఫలమేంటి? ఆత్మ. చెప్పండి, ఏ రక్షణ? ఆత్మరక్షణ. అమ్మ వినండి, మానవుడు శరీరము కొరకే చూస్తాడు. శరీరం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి,
ఆరోగ్యం చెప్పండి బాగుండాలి. మానవుడి ప్రయాసది. కోటి విద్యలు దేని కొరకంట? కూటి కొరకే అని చెప్తూ ఉంటారు. వాస్తవమైన మాట కావచ్చు, అది కాదని చెప్పడానికి వీలు లేదు. వినండి పిల్లారా, గమనించాలి. మానవుడు ఎందుకు శ్రమ పడుతున్నాడు? తను ఆ పిల్లారా గమనించాలి. తన శరీరాన్ని పోషించుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పిల్లారా, మానవుడు ఎందుకు శ్రమ పడుతున్నాడు? మానవుడు ఎందుకు కష్టపడుతున్నాడు? మానవుడు ఎందుకు నేరాలు చేస్తున్నాడు? మానవుడు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? మానవుడు ఎందుకు ఆ చెమట కార్చి కష్టపడుతున్నాడు? తుదకు కారణం ఏదైనా చెప్పండి, పోషణ కొరకు, సంపాదన కొరకు. పిల్లారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. శరీరము మానవుడికి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తున్నాం. మానవుడిలో శరీర నిర్మాణం అది దేవుని సంకల్పం. నేల మట్టితో మానవుణ్ణి దేవుడు కలుగు చేశాడు, సృజించాడు, నిర్మించాడు, ఆయన చేతులతో చెక్కుకున్నాడు. కానీ ఆయనలో ఉండే జీవవాయువును మానవుడిలో ప్రవేశపెట్టాడు. ప్రతి మానవుడిలో కూడా దేవుడు జీవవాయువును ప్రవేశపెట్టాడు. పిల్లారా గమనించాలి. ఏమన్నాడు? మనం చదువుకున్న మాటలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది అన్నాడు. ఎవరు పొందాలంట? మనుషులందరూ రక్షణ పొందాలి. ఏమ్మా, నేను ఎప్పుడు చెప్తుంటా, గాలి ఎంతమందికి చెప్పండి అమ్మా? అందరికీ. ఆహారం ఎంతమందికి? అందరికీ. నీరు ఎంతమందికి? అందరికీ. ఈ ప్రకృతి ఎంతమందికి? అందరికీ. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. రక్షణ కూడా ఎంతమందికి చెప్పండి? అందరికీ. గాలి ఎంతమందికి అవసరమో, నీరు ఎంతమందికి అవసరమో, ఆహారం ఎంతమందికి అవసరమో, ఈ ప్రకృతి ఎంతమందికి అవసరమో అంతమందికి కూడా ఏమవసరమో? రక్షణ అవసరం. మనుషులందరూ రక్షణ పొందాలి. ఏ రక్షణ? ఆత్మరక్షణ. శరీరము క్షీణిస్తుంది, శరీరము పురుగులు పడుతుంది, శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తా ఉంది. శరీరానికి మరణం ఉంది, ఆత్మకేమి లేదు, మరణం లేదు. ఆత్మకు మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. పిల్లారా గమనించాలి. ప్రాణం అన్నాడు, ఆత్మ అన్నాడు, జీవం అన్నాడు, ఊపిరి అన్నాడు. కొన్ని పర్యాయ భాషలలో ఆత్మను గురించిన మాటలు జంతువులకు ఒక ప్రత్యేకత, మానవుడికి ఒక ప్రత్యేకతను గురించి ప్రభువు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలము. మానవుడిలో ఉండేది ఆత్మ. అందుకే బైబిల్ గ్రంథం ఇలా చెప్తా ఉంది, నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపం అన్నాడు. దేవుడు పెట్టిన దీపం. చాలామంది అంటారు గాలి పోయింది అయ్యా అంటారు. ఏమైందంట? బుస పోయిందంట. మనిషిలో గాలి పోయింది, జీవుడు పోయాడంట. మనిషిలో ఉంది గాలి కాదు. ఏం కాదు చెప్పండి? నిజము గాలి అయితే చచ్చిపోయిన వ్యక్తిలో సైకిల్ పంపు పెట్టి గాలి కొడితే తను ఏం చేయాలి? అమ్మయ్య అని లేచి కూర్చోవాలి కదా. ఏమ్మా, ఇక్కడి అలా కాదనుకోండి. ఒక పెద్ద ఆ టైర్లకు ఇప్పుడు 4 వీలర్స్కి మరి 3 వీలర్స్కు టైర్స్ గాలి పెడతారు కదా, అలాంటి వెహికల్స్ గాలి పెట్టే గాలి మిషన్ల దగ్గరికి వెళ్ళి వాడు నోట్లో గాలి పెడితే ఏం చేయాలి? లేచి కూర్చోవాలి. మనిషిలో ఉంది ఏం కాదు చెప్పండి? గాలి కాదు, ఆత్మ. ఏంటి చెప్పండి? ఆత్మ. ఆత్మ. అందుకే మనిషి పుట్టినవాడు మహాత్ముడైన అనే పాటలు ఇలా అన్నాడు, నీలో ఉన్న ఊపిరి గాలి అని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలియదనకు, నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో నిర్ణయించు సమయం ఇదే, కళ్ళు తెరుచుకో అన్నాడు. నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో నిర్ణయించు సమయం ఇదే, కళ్ళు తెరుచుకో అని చెప్పాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ ఆత్మరక్షణ పొందాలి. నాకు పాదాలకు రక్షణ ఉంది, వస్త్రానే రక్షణ ఉంది, గృహ రక్షణ ఉంది. మా గ్రామంలో పోలీసు వారు ఉన్నారు, మా దేశంలో మిలిటరీ వారు ఉన్నారు. మా దేశ రక్షణ, గ్రామ రక్షణ, గృహ రక్షణ.
దేహ రక్షణ, పాదరక్షణ ఉంటే సరిపోద్ది అనుకుంటే కుదరదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మరక్షణ. శరీరానికి మరణం ఉంది, ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంది. శరీరము మట్టిలో కలిసిపోతుంది, శరీరం పురుగులు పడుతుంది, శరీరము క్షీణిస్తుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రసంగి భక్తుడు అన్నాడు, మనైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. 12:7 చెప్పాడు ప్రసంగి గ్రంథములో. దేవుని యొద్దకు చేరుతుంది ఆత్మ. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అందుకే అన్నాడు పేతురు భక్తుడు, ఆత్మరక్షణ పొందుచు అన్నాడు. ఏ రక్షణ? ఆత్మరక్షణ పొందుచు అన్నాడు. మనుషులందరూ ఆత్మరక్షణ పొందాలి. మనుషులందరూ ఆత్మరక్షణ పొందాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనుషులందరూ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. ఎందుకు పొందాలి మనుషులందరూ? దానికి సమాధానము రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ ఏం చేశారంట? మనుషులందరూ పాపము చేశారు. ఒక మనుషుని ద్వారంగా పాపము ద్వారంగా మనుషులోనికి ఎలా ప్రవేశించిందో, ఎవరా మనుష్యుడు? మొదటి మానవుడైన ఆదాం ఆజ్ఞ అతిక్రమించాడు. ఆలోచన చేయాలి. మనుషులందరూ ఏం చేశారంట? పాపం చేశారు. మనుషులందరూ ఏం చేశారు చెప్పండి? పాపం చేశారు. మనుషులందరూ పాపం చేశారు. మనుషులందరూ చెప్పండి ఏం చేశారు? అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశారు. వినండి, ఒక మాట జాగ్రత్తగా గమనించాలి. వినండి, కుల భేదాలు ఉన్నాయా? చెప్పండి అమ్మా. ఉన్నాయి. రంగు భేదం ఉందా? జాతి భేదం ఉందా? వర్ణ భేదం ఉందా? సామాన్యుడు సామంతుడు, ధనికుడు దరిద్రుడు, ఉద్యోగం ఉన్నవాడు లేనివాడు, ఆరోగ్యం ఉన్నవాడు లేనివాడు, చెప్పండి భేదాలు ఉన్నాయా లేవా? పాపములో భేదము లేదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అన్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, పిల్లోడని పెద్దోడని, స్త్రీ అని పురుషుడని వృద్ధుడని యవనస్తుడని ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి. మనుషులందరూ పాపము చేసినందువలన మరణం అందరికీ వచ్చింది. పాపములో జీవిస్తున్నాడు మానవుడు, పాపములో బ్రతుకుతున్నాడు మానవుడు, పాపములో మరణిస్తూ ఉన్నాడు. ప్రభువారు ఇలా చెప్పాడు, మీరు పాపములో ఉండి మరణిస్తే నా యొద్దకు రాలేరు. యోహాను రాసిన సువార్తలో చెప్పాడన్నమాట. పిల్లలు గమనించాలి, ప్రభువారు పాపిని ప్రేమిస్తాడు, పాపమును కాదు. ప్రభు ప్రేమించేది ఎవరిని చెప్పండి? పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని కాదు ఆయన ప్రేమించేది. పాపాత్మురాలైన స్త్రీని ప్రేమించాడు ప్రభు. ఆమెను ప్రేమించి, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా శిక్ష విధించను, నీ కొరకు శిక్షను అనుభవిస్తానని చెప్పాడు. మనుషులందరూ ఏ భేదం లేదు, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, మనుషులందరూ పాపము చేసినందువలన ఏ భేదములు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే మాటలు మనం చూస్తున్నాం. మనుషులందరూ ఏం చేశారు? పాపం చేశారు. ప్రియాలు గమనించాలి, మొదటి మానవుడు ఆజ్ఞ అతిక్రమించాడు. పిల్లార గమనించాలి, ఆ పాపం మన మీద వేలుబడి చేస్తుంది.
వేలుబడి చేస్తుంది. పాపం అనగా ఏమి? బైబిల్ చెప్పిన నిర్వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెప్పాడు. 3వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ? అమ్మా, ఆజ్ఞ ఏంటి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారిగా ఉండాలి. మనుషులందరూ రక్షణ పొందాలి, అది ఆజ్ఞ అండి. మనుషులందరూ రక్షణ పొందాలి, ఆజ్ఞ ఆజ్ఞ ఆజ్ఞ. ఇంకా మీకు అర్థం కావాలా? అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులందరికీ చెప్పండి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు? ఏంటి ఆయన ఆజ్ఞ? మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. మనుషులందరూ ఏం పొందాలి? ఆ మారు మనస్సు పొందాలి. అందరూ పొందాలి, అందరూ పొందాలి, అందరూ పొందాలి. ఏ భేదములు లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇలా చెప్పనా? ఇప్పుడు వరకు నువ్వు రక్షణ పొందకపోవడమే పాపం. పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు, పెద్ద పెద్ద పాపాలు నువ్వు చేయకపోవచ్చు. దేవుని ఆజ్ఞ రక్షణ పొందాలి, దేవుని ఆజ్ఞ మారు మనసు పొందాలి. దాన్ని నువ్వు ధిక్కరించడమే పాపం. మారు మనసు పొందకపోవడమే పాపం. రక్షణ పొందకపోవడమే పాపం. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు మనుషులందరికీ ఆజ్ఞ. ఏం పొందాలని? రక్షణ పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మనుషులందరూ పొందాలి. ఏ సంఘములో ఉన్నా ఎక్కువ అక్కగారే ఉంటారు, అన్నోళ్ళు ఉండరు కదా. ఎవరుంటారమ్మా? అందరూ అక్కోళ్ళే ఉంటారు, అన్నోళ్ళు ఉండరు. మరి వారికి మారు మనసు వద్దా? రక్షణ వద్దా? పరలోకం వద్దా? ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, దేవుని ఆజ్ఞను గైకొన్నానని చెప్తున్న నీవు, దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతుకుతున్నానన్న నీవు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. అపోస్తుల కార్యంలోనికి వస్తారా? 16వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. 16వ అధ్యాయం చూస్తారా? దేవుని మాటల వైపు మనసు పెట్టండి. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి వణుకుచు పౌలునకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చాను. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలేను. చూశారండి? అయ్యలారా, రక్షణ పొందడానికి ఏం చేయాలయ్యా? ఎవరు వినా? ఒక సరసాల నాయకుడు ముందెలా ఉన్నాడు? బహుశా మెడ పట్టి ఉండవచ్చు, కాలర్ పట్టి ఉండవచ్చు, బెత్తాలతో కొట్టవాలని ఆజ్ఞాపించినవాడు, చెరసాలలో నెట్టివేసినవాడు, చెరసాలలో బంధించినవాడు, చెరసాలలో గాయాలయ్యేలాగా కొట్టినవాడు, హింసించినవాడు, గాయపరిచినవాడు. వారి గాయములు కట్టి అనే మాట తర్వాత చూస్తాం. హింసించిన వ్యక్తి, దూషించిన వ్యక్తి, బంధించిన వ్యక్తి, గాయపరిచిన వ్యక్తి, రక్త మడుగులో నిండి ఉన్న ఆ వ్యక్తుల దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి ఒక అధికారండి, డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, ఉన్నతమైన ఉద్యోగం ఉంది. మేము ఈ లోకములో మనుషులకు రక్షణ కలిగించడానికి మేమున్నాం. తప్పు చేసిన వ్యక్తులను శిక్షించడానికి మేమున్నాము, రక్షక భటుల్లాగా. కానీ ఆత్మరక్షణ లేదు ఈ వ్యక్తికి. ఏనండి, పౌలు శీలల పాదాల ఎదుట పడి రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? పౌలు శీలలు ఇలా చెప్పారు. ఏమన్నాడు చూడండి,
నేనేమి చేయవలనని వారిని అడగగా వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. రక్షణకు మూలం విశ్వాసం. నువ్వు రక్షణ పొందాలి అంటే నీకు ఉండవలసింది ఏంటి చెప్పండి? విశ్వాసం. నువ్వు విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఏమని? ఆయన నీ రక్షకుడని, ఆయన నీ ప్రభువని, నీ సృష్టికర్తని, నీ కొరకు లోకానికి వచ్చాడని, నీ కొరకు కలవరి శిలువలో 3 మేకులకు వేలాడదీయబడ్డాడని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కలవరి శిలువలో అర్పించాడని నువ్వు విశ్వసించిన వెడలా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? 10వ అధ్యాయం 9వ వచనం. 10:9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన వెడలా ఏమన్నాడు పౌలు గారు? ఏమన్నారు? నీవును నీ ఇంటి వారు ఎలా రక్షణ పొందాలి అంటే ఏమన్నాడు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. హృదయమందు విశ్వసించిన వెడల, విశ్వాసం ఉంచిన వెడల నువ్వు రక్షణ పొందుతావు. రక్షణ పొందుతావు. పిల్లలు గమనించాలి, రక్షణ దేవుని వరం. రక్షణ దేవుని వరం. ప్రేమ కలిగిన దేవుడు మనుషులందరూ ఏమనుకుంటున్నాడు చెప్పండి? రక్షణ పొందాలి. ఏం పొందాలి చెప్పండి అమ్మా? అందరూ పొందాలి. మనుషులందరూ పొందాలి. ఇలా చెప్పనా? త్రాగుబోతులు ఏం పొందాలి చెప్పండి? దొంగలు ఏం పొందాలి? వ్యభిచారులు ఏం పొందాలి? అబద్ధికులు ఏం పొందాలి? మోసగాళ్ళు ఏం పొందాలి? నామకార్థులు ఏం పొందాలి? రక్షణ పొందాలి. త్రాగుబోతులు రక్షణ పొందాలి, దొంగలు రక్షణ పొందాలి, అబద్ధికులు, మోసగాళ్ళు, నామకార్థ క్రైస్తవులు రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. నాకు రక్షణ అవసరం లేదు, మారు మనసు అవసరం లేదు, యేసు ప్రభు అవసరం లేదని చెప్పావా? ప్రమాదంలో ఉన్నావు. నువ్వు జాగ్రత్త. నువ్వు మనిషివైతే ఏం పొందాలి చెప్పండి? రక్షణ పొందాలంటే. మనుషులు అందరూ పొందాలి. అది దేవుని ఆజ్ఞ అండి. చాలామంది రక్షణ పొందంటే విచిత్రంగా చూస్తున్నారు. రక్షణ పొందమంటే ఆలోచన చేస్తున్నారు. రక్షణ పొందమంటే ఈ త్రాగుడు మానలేను, వ్యభిచారం మానలేను, ఈ పాపాన్ని మానలేను అనుకుంటున్నారు. ఆలోచన చేస్తూ ఉన్నాడు. రక్షణ పొందడానికి దేవుడు సమయం ఇచ్చినప్పుడు, రక్షణ సువార్త నీకు వినిపిస్తున్నప్పుడు, రక్షణ మాటలు నీ చెవులో వినబడుతున్నప్పుడు నువ్వు రక్షణ పొందాలి. ఒక వ్యక్తి ఎలాగ రక్షణ పొందుతాడు? విశ్వాసము వలన. దేని వలన చెప్పండి? విశ్వసించుట వలన నీవు రక్షణ పొందదు. ఎంత మంచి మాట అండి. ఏమి చేయనక్కర్లేదు. ఇలా చెప్పాడు, ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. యేసునందు విశ్వాసం ఉంచుము. తల్లి, మారు మనస్సు పొందని నీ భర్త, మారు మనస్సు పొందని నీ భార్య, మారు మనస్సు పొందని నీ తల్లిదండ్రులు, మారు మనస్సు పొందని నీ అత్తమామ గారు, మారు మనస్సు పొందని నీ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఆలోచన చేయాలి. రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే శిక్ష ఉంది. నేటి దినాలలో మానవులు రక్షణ విషయంలో రకరకాల ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. వినండి పిల్లలు, గమనించాలి. రక్షణ నిశ్చయత లేదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ వాళ్ళ ఇంట్లో ముందు యేసు ప్రభు నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆరాధన చేస్తున్నాడు,
హఠాత్తుగా వాళ్ళ తల్లిగారు చనిపోయారక సారాయి తాగాడు అని చెప్తా ఉంది తల్లి. వాళ్ళ ఇంట్లో సోదరుడు చెప్తున్నాడు, మందు సారాయి తాగాడు. రక్షణ పొందాడా చెప్పండి? ఇక్కడ న్యూట్రేడ్ ఒకటి వచ్చింది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో నమ్ముకో నమ్ముకో, రక్షణ పొందు రక్షణ పొందు రక్షణ పొందు రక్షణ పొందు అనే చెప్పే మాట ఎక్కువ చెప్తా ఉన్నారు. ఎందుకు పొందాలి, ఎలా పొందాలి, పొందితే ఏమైద్ది, పొందకపోతే ఏమైద్ది, రక్షణ పొందుటకు రక్షకుడు ఏం చేశాడు, రక్షణ పొందితే పరలోకానికి వెళ్తావు, పొందకపోతే నరకానికి వెళ్తావు, ఇది చెప్పడు. నేటి సభలలో నేటి జరుగుతున్న ఈ ఆ క్రైస్తవ సమాజ మీటింగులలో ఈ సంగతులు చెప్పట్లే. రక్షణ సువార్త సభలనే బ్యానర్స్ వినప్పుడుట అరుదైపోయింది. ఇదే ఇంకొక టైటిల్ పెడితే, నీ పొలం పండుద్ది, మీకు పిల్లలు పుడతారు, వివాహం అయింది, ఉద్యోగం వస్తుంది, పాస్ అవుతారు, సమస్యలు పోతాయి, విడిపోయిన వారు కలుసుకుంటారు, నెమ్మదిగా ఉంటారు, దీవించబడతారు, ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, దేవుని కృప ఉంటుంది, కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది, సహాయం ఉంటుంది, రండి అంటున్నారు. మారు మనసు పొందకపోతే సత్య నరకానికి వెళ్తామని చెప్పేవారు అరుదైపోయారు నేటి క్రైస్తవ సమాజంలో. మారు మనసు పొందకపోతే సత్య నరకానికి వెళ్తామని చెప్పేవారు అరుదైపోయారు. రక్షణ పొందకపోతే శిక్షించబడతాం. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఇటీవల ఒక దండయాత్రలో ఒక ప్రాంతానికి వెళ్ళాం మేము. ఆ మీటింగ్కు దాదాపు 200 మంది దాకా విశ్వాసులు వచ్చారు. పిల్లలు గమనించాలి, దండయాత్ర చేశాం, రాత్రి మీటింగ్ పెట్టాం, చక్కటి సంగీతం పాటలు, జనమంతా వచ్చారు. రక్షణను గురించిన సువార్త చెప్పగా, యేసు ప్రభువుని నమ్ముకుండే వాళ్ళు చేతులు ఎత్తండి అని చెప్పగా, పాస్టర్ అమ్మగారు తప్ప, అంటే దేవుని సేవకుడు భార్య తప్ప, సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు అందరూ చేతులు ఎత్తారు. మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది నాకే. మీరు నమ్మండి, 200 మంది చేతులు ఎత్తారు. ఇదేంట్రా, నన్ను అందరినీ సరే ముందుకు రమ్మని చెప్పా, వచ్చారు. ఎన్నడైనా దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోవాలనిపించి మరి సేవకుడు, అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నానని చెప్పారా అంటే చెప్పలేదన్నారు. మరి యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు చేతులు ఎత్తండి అని చెప్పగా, మీరు చేతులు ఎత్తి ముందుకు రండి అని సేవకుడు పిలవగా, ఏ సేవకుడు మీ పాపాలు ఒప్పించాడంటే ఒప్పించలేదన్నారు. వారికై వారు తీర్మానం చేయలేదు, సేవకుడు చేపించలేదు. వారు బాప్తిసం తీసుకొని సంఘంలో ఏం చేస్తున్నారు, ప్రభు బలలో పాలు పంపులు కలిగి విశ్వాసులుగా ముందుకు సాగుతున్నారు. వారు రక్షణ నిశ్చయిత లేదు వారికి. ఇది చాలా దుఃఖకరమైన సంగతి. బ్రదర్, మీరు సేవలో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, సీనియర్ మోస్ట్. ఏంటి నీ నిశ్చయత? ఒక మనిషి ఎలాగా రక్షణ పొందుతాడు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. యేసు ప్రభు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వసిస్తే, నీ నోటితో నీ పాపములు ఒప్పుకుంటే, మన పాపములు మనం ఒప్పుకున్న వెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. పాప క్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు, ఒప్పుకోలు లేదు. రక్షణ పొందానంటావా? మారు మనసు పొందానంటావా? హృదయములో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేని స్థితి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వారందరికీ కూడా మరలా వాక్యం చెప్పి మరలా పాపాలు ఒప్పించా. ఇలా చెప్పాను, మీరందరూ ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నారని చెప్తే శావుకుడు బెత్తరపోయి చూస్తున్నాడు నాకెళ్ళి. ఇప్పుడు రక్షణ పొందారు మీరని చెప్తే అలాగ అయోమయంగా చూస్తూ ఉన్నాడు నాకెళ్ళి. తర్వాత ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడితే ఆయనకే అర్థం కాలే. నిజమే బ్రదర్, మేము ఇలా చేయించలేదని చెప్పాడు. చాలా బాధ అనిపించింది. ఇలా మేము
బాప్తిసం చేపియలేదని చెప్పాడు. మరి బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? బాప్తిసానికి ఎలాగా సిద్ధపరిచారు? ఇన్ని సంవత్సరాల నుంచి సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు? రక్షణ నిశ్చయిత. ఏ రక్షణ పొందాలి? ఆత్మరక్షణ. చెప్పండి అమ్మా, ఏ రక్షణ? ఆత్మరక్షణ. యేసు ప్రభు దగ్గరికి వస్తే జలుబు తగ్గుద్ది, జ్వరం తగ్గుద్ది, పిల్లలు పుడతారు, వివాహాలు అవుతాయి, పొలం పండుతుంది, భార్యాభర్తలు కలుసుకుంటారు, సమస్యలు పోతాయి, కోర్టు కేసులన్నీ తెగిపోతాయి, భూ సమస్య సాగవుతుంది, పొలం పండుతుంది, గర్భఫలాన్ని ఇస్తాడు, చదువులో పాస్ అవుతారు, ఉద్యోగం వస్తుంది, ఉన్నత స్థితిలో ఉంటారు. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవారు కాదు, నమ్మని వారికి కూడా పాస్ అవుతున్నారా లేదా, పొలం పండుతున్నదా లేదా? చెప్పండి అమ్మా. వారికి ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, వారు చక్కగా ఉన్నారా లేరా? మరి నమ్మిన యేసు ప్రభుని నమ్మానని చెప్తున్న వారికి ఒక ప్రత్యేకత ఏంటి? మారు మనసు లేని వాళ్ళు పాస్ అవుతున్నారు లేదా, ఉద్యోగం వస్తుందా లేదా, వారి పొలం పండుతున్నదా లేదా, వారి నెమ్మదిగా ఉన్నారు లేదా, ఆలోచన చేయాలి. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఓ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులారా, ఇంకేమన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, అమ్మా, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే, నేను మీ ఎదుట ఉన్నప్పుడు, వినండి, సేవకుడు ఉన్నప్పుడు, పెద్దలు ఉన్నప్పుడు, పరిచారకులు ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు ఎంతో భక్తిని కనుపరిచే వారికి ఉంటారు, ఎంతో విశ్వాసాన్ని కనుపరిచే వారికి ఉంటారు. వారి పాటల్లో, వారి ప్రార్థనలో, వారి ఆరాధనలో, వారి క్రమశిక్షణలో, వారి మాటల్లో, వారి వినయములో, వారి విధేయతలో, వారి తగ్గింపులో సేవకులు ఉన్నప్పుడు కనుపరుస్తారు. మంచిదే. నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నాననే సంగతి, మారు మనసు పొందాననే సంగతి మర్చిపోవద్దు. నేను మీ ఎదుట లేని ఈ కాలమందు, ఏమ్మా, నేను మీ ఎదుట లేని ఈ కాలమందు. ఆటో ఎక్కుతావు, సేవకుడు ఉంటాడా, పెద్దలు ఉంటారా, పరిచారకులు ఉంటారా, బస్సు ఎక్కుతావు, మార్కెట్కి వెళ్తావు, డ్యూటీకి వెళ్తావు, పనికి వెళ్తావు, సేవకులు పెద్దలు ఉంటారా, వివాహానికి వెళ్తావు, పుట్టింటికి వెళ్తావు, బంధువుల దగ్గరికి వెళ్తావు, శుభకార్యాలకు వెళ్తావు, సేవకుడు ఉంటాడా, పెద్దలు ఉంటారా, పరిచారకులు ఉంటారా, దేవుడు ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను మీ ఎదుట లేని ఈ కాలమందు. దేవుడు మనతో ఉన్నాడా? ఇప్పుడు పౌలు గారు ఉన్నారా? ఇలా చెప్పాడు. ఓ ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులారా, విశ్వాసులారా, నేనున్నప్పుడే కాదు భక్తి, నేనున్నప్పుడే కాదు ప్రార్థన, నేనున్నప్పుడే కాదు విశ్వాసం, నేనున్నప్పుడే కాదు పాటలు, నేనున్నప్పుడే కాదు భయము, నేనున్నప్పుడే కాదు పాటలు, నేనున్నప్పుడే కాదు భయమును, భక్తిని, విశ్వాసాన్ని కనుపరిచేది. నేను మీ ఎదుట లేని ఈ కాలమందు భయం కలిగిన వారిగా ఉండాలి. భయముతోనూ వణుకుతోనూ, చూసారండి, భయం కలిగిన వారిగా ఉండాలి, వణుకు కలిగిన వారిగా ఉండాలి. ఎవరు చూడట్లేదులేని సీరియల్ చూస్తావా? ఎవరు చూడట్లేదని సినిమాలు చూస్తావా? ఎవరు చూడట్లేదు లేని సెల్ ఫోన్లో చూడకూడదని చూస్తావా? ఎవరు చూడట్లేదు లేని ఇంకా చేయకూడని కార్యాలన్నీ చేస్తావా? దేవుడు చూస్తున్నాడనే సంగతిని మర్చిపోయావు. పౌలు గారు అందుకే ఈ మాటను స్పష్టంగా ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి చెప్పాడు. రక్షించబడ్డానని చెప్పుకుంటున్నారు, బాప్తిసం తీసుకున్నామని చెప్పుకుంటున్నారు, మేము పరిశుద్ధులము, మేము విశ్వాసులము అని చెప్తున్నారు. నేను మీతో లేని ఈ కాలమందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. అంతేకాదు, నేను మీకు అనుగ్రహించిన ఉచిత రక్షణను కొనసాగించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, అమ్మా, రానుపోని ఛార్జీలకు డబ్బులు తీసుకెళ్తాను, అవునగా చెప్పండి. 2 రోజులు ఉండాలంటే కావాల్సిన వస్త్రాలు పెట్టుకుంటా, అవునగా చెప్పండి. మనతో పాటు బైబిల్ ఉంటుందా? ఉంటుందండి, చెప్పండి. స్కూల్కి వెళ్తున్నారు పిల్లలంతా, మీతో పాటు బైబిల్ ఉంటుందా?
ప్రారంభించండి. ఈరోజు నుంచి మీ పుస్తకాలతో పాటు ఏముండాలి? బైబిల్ ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నా నీతో ఏముండాలి? బైబిల్ ఉండాలి. వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఎంత మంచి పడుతుంది. ఒట్టి చేతులతో కొంతమంది ఇటీవల కొన్ని సంఘాలకి నేను వెళ్తున్నాను. పిల్లల గమనించాలి, చాలా ముందుకు వస్తాడు. సంఘంలో పరిచారకుడు అంటే ఆయన చాలా బాగా పరిచయం చేస్తాడు. సెల్ ఫోన్లో చూస్తున్నాడు బైబిలు. సెల్ ఫోన్లో చూస్తున్నాడు. చూడడమే కాదు, సెల్ ఫోన్లో చూసి చదువుతున్నాడు కూడా. రెఫరెన్స్ అందిస్తూ ఉన్నాడు. ఎదురైనా బైబిల్ పట్టుకోలేదు ఏంటి అని నేను చాలాసార్లు గమనించా. 3 రోజులు సభల్లో కూర్చున్నాడు. 3 రోజుల్లో బైబిలే పట్టుకురాలే. ఏం పట్టుకొచ్చాడు? సెల్ ఫోన్. సెల్ ఫోన్లో ఏముంది? బైబిల్ ఒకటే ఉందా? నా అంతరంగమందున్న సమస్తమా. సెల్ ఫోన్లో అన్నీ ఉన్నాయి. వంటలు ఉన్నాయా లేవా చెప్పండి. నాన్న గడ్డి ఉందా లేదా? లోకంలో ఉన్నదంతా దాంట్లో ఉందా లేదా? అపవిత్రత ఉందా లేదా? దుర్మార్గత ఉందా లేదా? చెడుగు ఉందా లేదా? నువ్వు చూస్తున్నావు, చూడట్లేదు, తర్వాత సంగతి. దాంట్లో నువ్వు బైబిల్ పెట్టుకొని నువ్వు బైబిల్ పవిత్రమైన గ్రంథాన్ని అవసరాన్ని బట్టి దాంట్లో చూడడం తప్పని నేను అనట్లేదు. కానీ ఒక విషయాన్ని గమనించాలి. దాని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ చేతులు ఏముండాలి చెప్పండి? బైబిల్ ఉండాలి. ఖరీదైన వస్త్రాలు ఉంటాయి, ఇంట్లో ఖరీదైన వస్తువులు ఉంటాయి. బైబిల్ మాత్రం ఎట్లుంటుంది చెప్పండి? ఇటు చూస్తేనేమో యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక వరకు ఉండదు, అటు చూస్తే నిర్గమకాండం వరకు ఉండదు. బైబిల్ ఒకటే బైబిల్ అంటే అంత కూడా సమరం అంటే ఉంటుంది బైబిల్కి, ఆమ్దం అంటే ఉంటుంది బైబిల్కి. ఏం చేశారు? తల కింద పెట్టారు. ఎందుకో? దయ్యాలు రావు, కలలు రావు. చూశారండి? ఇది ఒక మంత్రదండం అయిపోయింది. బైబిల్ని దగ్గర పెట్టుకుంటే దయ్యాలు రావు కాదు. నీ హృదయంలో ప్రభు ఉంటే దయ్యాలు రావు. అది కథ. నువ్వు రక్షణ పొందితే ఏం రావు చెప్పండి? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ గూటిలో కాదు ఉండవలసింది. బంగారు వస్తువులు ఎక్కడ పెడతారు? లోపల లాకర్లో పెడతారు. డబ్బులు ఎక్కడ పెడతారు? లోపల లాకర్లో పెడతారు. ఇంటి పట్టాలు ఎక్కడ పెడతారు చెప్పండి? లాకర్లో పెడతారు. బైబిల్ ఎక్కడ పెడతారు చెప్పండి అమ్మా? అక్కడ పడేస్తారు అంతే. నా బైబిల్ కనపడిందా? ఎక్కడ పెట్టా? కనపడిందే బైబిల్? కనపడదు. ఆలోచన చేయాలి. ప్రార్థనకు వచ్చేటప్పుడు దానికి ఉన్న డస్ట్ దులిపి సంకలు పెట్టుకొని వస్తావా? కనీసం పట్టాలకున్న విలువ, ఇంటి పట్టాలకున్న విలువ, బంగారు వస్తువులకున్న విలువ, డబ్బుకున్న విలువ బైబిల్కి లేదా? బైబిల్ బీరోలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు. ప్రారంభించండి ఈ రోజు నుంచి. మళ్ళీ ఆదివారం తాళం తీసి మళ్ళీ తీసుకురండి. వారానికి ఒకసారి తీయటం, కళ్ళకద్దుకోవడం, నువ్వు లోపల ఉండయా అన్నట్టు. ప్రతిరోజు చదవాలి. నేను ఎప్పుడు చెప్తా, చదవాలి, ధ్యానించాలి, పఠించాలి, నెమరు వేయాలి, హృదయంలో దాచుకోవాలి. హృదయం అనే పలకమైనా చెప్పండి, రాసుకోవాలి. నేను మీ ఎదుట లేని ఈ కాలమందు. నేను మీ ఎదుట లేని ఈ కాలమందు. పౌలు గారు లేకపోవచ్చు. ఎవరున్నారు మనతో? దేవుడు ఉన్నాడు. చెప్పండి అమ్మా, ఎవరున్నారు? నేను లేని కాలమందు, మీతో లేని కాలమందు, ఈ కాలమందు నేను మీతో ఉండను, కానీ దేవుడు ఉంటాడు. దైవ గ్రంథం ఉంటుంది. నువ్వు రక్షణ పొందావనే సంగతిని మర్చిపోకూడదు. మారు మనసు పొందావనే సంగతిని, బాప్తిసం తీసుకున్నావనే సంగతిని, నువ్వు ఆరాధన చేసే విశ్వాసమైన సంగతిని మర్చిపోకూడదు. ఆలోచనలో, తలంపులలో, క్రియల్లో, ఊహల్లో, ఉద్దేశంలో, అంతరంగంలో, హృదయంలో దేవునికి విరోధమైనది ఏమి కూడా రావడానికి వీలు లేదు. ఏం కలిగిన వారికి ఉండాలి? భయం కలిగిన వారిగా ఉండాలి. భయముతోనూ ఏంటంటే చెప్పండి,
భయముతోనూ ఏమన్నాడు, వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. భయం కలిగిన వారిగా ఉండాలి. రక్షణ అండి. మానవుడు ఇలా చెప్తా, అమ్మ వినండి, చిన్న పురుగుకు భయపడుతున్నారు. ఏం భయపడుతున్నారు? చిన్న పురుగు అంటారు. కొంతమంది అరిసే అరుపులకు చూస్తే ఓరు నాయన ఏమన్నా తిమింగలం వచ్చి మింగపోతుంది అయ్యాలని అనిపెడుతుంది. పురుగుకు భయం. దేనికి భయం? చిన్న పురుగు, ఈగ కనపడితే, బొద్దింక కనపడితే, తేలుకు భయపడతారు, పాముకు భయపడతారు, బల్లికి భయపడతారు. కానీ ఎవరికి భయపడలే? దేవునికి భయపడలే. చెప్పండి, ఎవరికి భయపడలే? చూడాల్సిందంతా చూసేసి, దీపాలన్నీ రేకులన్నీ చూసి పడుకుందప్పుడు, యేసు ప్రభువా నువ్వే కాపాడాలయ్యా, నువ్వే కాపాడాలయ్యా. ఫోన్ చేసి, అక్క గుండె దడదడగా ఉంది అక్క, ఏందో మరి గుండెల్లో దడదడగా ఉంది, నిద్ర రావట్లేదు, ఏమన్నా అటాక్ ఏమన్నా వస్తుంది, ఏమన్నా భయం వేస్తుంది అక్క. సరే దడదడగా ఉందంట. భయం ఉంటే చూడాల్సిందంతా చూసావు, ఆనందించావు, అనుభవించావు. ఇంకెందుకు ఉంటుంది భయం? భయం ఉంటుంది. ఆత్మ సంబంధమైన భయం. నేను విశ్వాసిని. ఒక భక్తుడు ఇలా చెప్పాడు. దానియేలు గ్రంథం చూస్తారా? మనందరికీ తెలిసినమాట. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చూస్తారా? మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. అబ్బా ఎంత మంచి మాట అండి. ఇట్ ఈజ్ వండర్ వర్డ్. చాలా విలువైన మాట. తను అపవిత్రపరచుకోకూడదు. ఎట్టుండాలి? పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. తను అపవిత్రపరచుకోకూడదండి. ఎక్కడ ఉన్నాడు దానియేలు? బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు. వినండి అమ్మా, బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు, అన్న దేశంలో ఉన్నాడు. తినొచ్చు, తాగొచ్చు, సుఖించవచ్చు, ఆనందించవచ్చు, అనుభవించవచ్చు. దేవుడు చూస్తున్నాడు. భయం కలిగిన వాడిగా ఉన్నాడు దానియేలు. భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు దానియేలు. విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు దానియేలు. భయముతో, వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకున్నాడండి. రక్షించబడిన నా ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. నేను అపవిత్రులను కాకూడదు, అపవిత్ర పరుచుకోకూడదు. నా దేవుడికి నా దేహము దేవాలయం ఉంది. నా దేహములో దేవుడు నివసిస్తున్నాడు. నా దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు. దానియేలు ఉద్దేశించాడు. నేను పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా, భక్తి కలిగి, భయం కలిగి జీవించాలి. అది దానియేలు ఉద్దేశం. తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. ఇలా చెప్పనా అమ్మా? సంఘ పెద్దలు లేరు అక్కడ, శావుకులు లేడు అక్కడ, పరిచారకులు లేడు అక్కడ, తోటి విశ్వాసులు కూడా లేరు అక్కడ. అన్య దేశం అది. చెరపట్టబడిన బాలుడు వారు. వినండి పిల్లలు, గమనించాలి. వారు ఏం తినాలన్నా తినొచ్చు, తాగాలన్నా తాగొచ్చు, ఆనందించాలన్నా ఆనందించవచ్చు, సంతోషించాలన్నా సంతోషించవచ్చు. ఇలా చెప్పనా? మొద్దికేలు అన్నాడు, నేను యూదుడను కనుక ఆ పని చెయ్య జాలను. అబ్బా, ఇట్ ఈజ్ వండర్ వర్డ్. ఎరడు పిల్లారా, నేను యూదుడను, ఆ పని చెయ్యజాలను. నేను రక్షణ పొందాను, ఆ పని చెప్పండి, చెయ్యజాలను. ఆ భయముతో, వణుకుతో నీవిచ్చిన రక్షణను కొనసాగించుకుంటా. మొదటి అధ్యాయంలో ఉన్న దానియేలు 6వ అధ్యాయంలో తన భయముతో, వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకున్నట్టు వలన అద్భుతమైన మాట. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా? ఏంటండి చెప్పండి.
నీ దేవుడు నిన్ను రక్షించనా. ఒక అన్య రాజు చెప్తున్నాడండి, నీ దేవుడు రక్షించేవాడు నాకు తెలుసు, నీ దేవుడు రక్షించేవాడు నాకు తెలుసు. రక్షణను కొనసాగించుకుంటున్నాడండి. తనలో ఉండే భయము, భక్తి, విశ్వాసం, పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, యోగ్యత, నమ్మకత్వం. అధికారుల హృదయం కరిగిపోయింది, రాజు హృదయం కరిగిపోయింది. దానియేలు చెప్పినట్టు అధికారులు విన్నారా లేదా చెప్పండి. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక మాట చూస్తారా, నాకు చాలా ఇష్టమైన మాట. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 2వ అధ్యాయం 46వ వచనం, దానియేలు గ్రంథం 2:46 చూస్తారా. 2వ అధ్యాయం 46వ వచనం. నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ ఇదేంటండి? దానియేలుకు రాజు నమస్కారం చేయడం ఏంటండి? ఇంటికెళ్ళి మరలా చదవండి మీరు. ఒక రాజు, ఒక బానిస బాలుడు, ఒక యూదా బాలుడు ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. తాను పవిత్రుడని నిరూపించుకున్నాడు, తాను యథార్థుడని నిరూపించుకున్నాడు. వారికి అర్థమైపోయిందండి, అర్థమైపోయింది. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వినండి పిల్లారా, గమనించాలి. 6వ అధ్యాయం చూస్తారా, 6వ అధ్యాయం 30వ వచనం, 6వ అధ్యాయం 30వ వచనం, 20వ వచనం చదవండి. 6వ అధ్యాయం 20వ వచనం. రాగానే దుఃఖ స్వరంతో పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అనండి. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. 16వ వచనం చదవండి. 16వ వచనం. అంతట రాజు పోయి త్రోయగా నీ దేవుడు అండర్లైన్ చేస్తారన్నమాట. నీవు అనుదినము సేవించు, అనుదినము స్తుతిస్తూ, అనుదినము ప్రార్థిస్తూ, అనుదినము మహిమపరుస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. రక్షకుడు యేసు అంటే అర్థం చెప్పండి. రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె యొక్క కుమారుణ్ణి కనుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్నే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదరు. రక్షకుని హృదయంలో చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు? హృదయంలో చేర్చుకున్నాడు. రక్షకుని ఎదుట భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. రక్షకుడు చూస్తున్నాడంతగా ఉన్నాడు. తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలే. ఏ రాజు అయితే ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజు సాగిలపడ్డాడు. నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ దేవుడు ఎవరు? రక్షించేవాడు. శద్రకు మెషకు అబేద్నెగోలు కూడా ఏం చెప్పారు? మండుచున్న అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షించుటకు సమర్థుడు. ఆయన సమర్థతను, ఆయన శక్తిని గుర్తెరగాలి. అవిశ్వాసంగా, అధైర్యంగా, భయాందోళనకు గురై, వేదనకు గురై, దుఃఖానికి గురై, బాధకు గురై, మానసికంలో గురైపోయి రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, యేసు రక్తంలో కడగబడ్డారని చెప్తున్న నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, ఆరాధన చేసే నీవు ఆయా పరిస్థితులలో కృంగిపోయి, వేదనపడి, దుఃఖపడి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా? రక్షించటకు సమర్థుడు. ఇటీవల ఒక ఇంటికి వెళ్ళి దర్శించాను. కొన్ని విషయాలు చెప్తూ బోర్న ఏడుస్తా ఉంది ఆ సిస్టర్ గారు. ఎప్పుడో చనిపోవాలనిపించింది బ్రదర్. రక్షణను బట్టి, ప్రభుని బట్టి బ్రతికి ఉన్నాము.
ఆలోచన చేయాలి. మన దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఎవరిని రక్షిస్తాడు? పవిత్రులను రక్షిస్తాడు, పరిశుద్ధులను రక్షిస్తాడు, నిర్దోషులను రక్షిస్తాడు, నిష్కలంకులను రక్షిస్తాడు, భయం కలిగిన వారిని, భక్తి కలిగిన వారిని, విశ్వాసం కలిగిన వారిని రక్షిస్తాడు. నేను మీ ఎదుట లేని ఈ కాలం అందు చెప్పండి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 90% ఇక్కడ చేరిన వారు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు. అవునగా చెప్పండి. మారు మనసు పొంది తీర్మానం చేసిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ దేవుని ఎదుట మందిరములు ఎలా ఉన్నావు? మందిరంలో మన వస్త్రం ఎలా ఉంది, మన ముసుగు ఎలా ఉంది, మన ఆరాధన ఎలా ఉంది, బయట మనం ఎలా ఉన్నాం? పిల్లరా, బయట ఎలా ఉన్నాం ఆలోచన చేయాలి. ఇంట్లో ఎలా ఉన్నాం ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. భయముతోను వణుకుతోను చెప్పండి, మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. సమస్యలు తీరట్లా, బాధలు తీరట్లా, ఇబ్బందులు తీరట్లా, అప్పులు తీరట్లా, రక్షణ లేదు, పిల్లలకి పొందట్లే, భర్త పొందట్లే, తల్లిదండ్రులు పొందట్లే, అత్తమామగారు పొందట్లే, ఎందుకో నేను ఇట్ అయిపోతున్నా, అప్పులు ఎక్కువైపోయాయి, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అయ్యో ఏడుపు, దుఃఖము, బాధే మిగిలిపోయింది అని అంటే నీ అవిధేయత ఏమో, నీ అయోగ్యత ఏమో, నీ అపరిశుద్ధత ఏమో, నీ హృదయంలో దాగి ఉన్న దేవునికి విరోధమైన అపవిత్రత ఏమో ఆలోచన చేయి. రక్షించుటకు సమర్థుడు ఆయన, రక్షించేవాడు ఆయన. ఈ అగ్నిగుండం మమ్మల్ని ఏమీ చేయలేదు. మేము కాలిపోయినా ఈ అగ్నిగుండంలో కాలిపోతామేమో, కానీ రెండో మరణం అనే అగ్నిగుండంలో మేము కాలం. చూశారండి ఎంత మంచి ఓప్స్ కలిగిన వారు, నిరీక్షణ కలిగిన వారు. మీ అందరికి కమనాలు చెప్తున్నా. దేవుని మాటల వైపు మనసు పెడదాం. దైవ గ్రంథంలో ఆలోచన చేద్దాం. ఏం కలిగిన వారికి ఉండాలి చెప్పండి? రక్షణ. ఏం పొందిన వారికి ఉండాలి? రక్షణ పొందిన వారికి ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? భయముతోనూ వణుకుతోనూ చెప్పండి, మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. అప్పుడే గంట మాట్లాడానా? రైట్, ముగిస్తాను. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పాదాలకి ఏముంది? అందరు నోరు తెరవండి, ముగిస్తాయి. ఇక గంట నేను కూడా టైం చూశాను, గంట అయిందని అనుకోలే. ఇంకా చాలా విషయాలు చెప్పడానికి సిద్ధపడ్డా, వదిలిపెడతాను మిమ్మల్ని. ఇంక ఇబ్బంది పెట్టను. పాదాలకి ఏముంది? నోరు తెరవండి, చెప్పండి. పాదాలకి ఏముంది? రక్షణ. దేహానికి ఏముంది? మనము నివసించడానికి ఏముంది? మన గ్రామంలో ఎవరున్నారు? మన దేశ సరిహద్దులు ఎవరున్నారు? పిల్లల గమనించాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ఆత్మ రక్షణ. ఆత్మరక్షణ పొందకపోతే శిక్ష అనుభవిస్తావు. ఆత్మరక్షణ పొందాలి. ఆత్మరక్షణ పొందాలి. మరలా చెప్తున్నాను, మనుషులందరూ రక్షణ పొందాలి. కారణం మనుషులందరూ పాపము చేసినందువలన. పాపం అనగా ఏమి? ఆజ్ఞాతిక్రమమే. చూసాము లేదా? చూసిన మాటలే కదా. ఆజ్ఞాతిక్రమమే ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటి? మారు మనసు పొందకపోవడమే ఆజ్ఞాతిక్రమం. రక్షణ పొందకపోవడమే ఆజ్ఞాతిక్రమం. నేటికి దొంగగా, వ్యభిచారిగా, అబద్ధికుడిగా, మోసగాడిగా, నామకార్థ క్రైస్తవుడిగా జీవించుటే ఆజ్ఞాతిక్రమం. తలలోంచండి, కళ్ళు నుండి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రార్థన చేద్దాం. మనుషులందరూ రక్షణ పొందాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి ప్రభు కోరుకుంటున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావని చెప్పాడు. గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేదు. నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, పళ్ళు కొరుకుట ఉంది. దేవుడు నిన్ను తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకులోని జీవితాన్ని, హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు.
మారు మనసు పొందని నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లిదండ్రులారా, ఏ స్థితిలో ఉన్నావు? ప్రభు పేరిట ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి రాత్రి చెప్తున్నాను. త్రాగుబోతువా, నువ్వు రక్షణ పొందాలి. దొంగవా, రక్షణ పొందాలి. వ్యభిచార సంబంధమైన అపవిత్రతలో ఉన్నావా, రక్షణ పొందాలి. తిరుగుబోతువా, రక్షణ పొందాలి. నామకార్థ క్రైస్తవుడిగా రక్షణ పొందాలి. ప్రభుని హృదయంలో చేర్చుకునే వ్యక్తిగా ఉన్నావా, రక్షణ పొందాలి. ఏ పాపము నీలో ఉంది, ఏ అపవిత్రత నీలో ఉంది, ఏ చెడుగు నీలో ఉంది, ఏ దుర్మార్గత నీలో ఉంది, రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దొంగతో చెప్పాడు ప్రభు. తన బ్రతుకును మార్చాడు, తన జీవితాన్ని మార్చాడు. నేను దొంగలయ్యా అని పశ్చాత్తాపడ్డాడు. చేసిన శిక్షకు అనుభవిస్తున్నాం, చెయ్యని శిక్షలను పొందావు నా కొరకు, నా కొరకు. ప్రభు పాదాలు పట్టుకుందా. మనుషులందరూ రక్షణ పొందాలని రక్షకుడైన ప్రభు 2024 సంవత్సరాల కింద పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. మహిమను వీడాడు, సింహాసనాన్ని వీడాడు, రాజరికాన్ని వీడాడు. నేను ఆ పాప శిక్షను భరించాడు, నేను ఆ శాపాన్ని భరించాడు, నేను ఆ అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. కాళ్ళల్లో చీరలు, చేతుల్లో చీరలు, తలలో ముళ్ళకిరలు, పక్కల్లో బల్లెపోటు, శరీరము నాగేళ్ళు చాలా వలెతో పడింది. ముఖం పైన ఉమ్ము వేశాడు, వేలన చేశాడు, అపహాసించాడు, దూషించాడు. ఏ పాపం ఏ నేరం చేయలేదు. కొట్టేవారిని, హింసించేవారిని చూసి ఇలా అన్నాడు, వీరేమి చేయించున్నారో వెలుగరు, వీరిని క్షమించమని చెప్పాడు. ఇంకెవరైనా రక్షణ పొందని వారు ఉన్నారా? రాత్రి దేవుడు నీతో తేగలవు. రక్షణ పొందకపోతే శిక్షించబడతావు. నువ్వు రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. మనుషులందరూ పొందాలి, మనుషులందరూ పొందాలి. అయ్యా నువ్వు పొందాలి, అందరూ పొందాలి, అందరూ పొందాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే శిక్షించబడతావు. రక్షణ పొందకపోతే శిక్షించబడతావు. ప్రభు పేరిట ఈ మాటలు ఆలోచన చేయి, ఆలోచించు. యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోకపోతే, రక్షణ పొందకపోతే, ఈ రాత్రి నాకు అర్థమైంది ఈ మాటలు. రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నాను. నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేసాను హృదయం విశ్వసిస్తున్నాను. రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నానయ్యా. నరకం, పాతాళం, అగ్నిగుండం తప్పించుకోవడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి స్థాన్ని పైకి చూపిస్తానా, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మారు మనసు పొందని వారు, మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు భయపడవద్దు. ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా చెల్లి? ఉన్నారా తమ్ముడు? ఉన్నాడా నా ప్రియ తల్లిదండ్రులారా, అమ్మ, అయ్యా, బాబు, ఎవరైనా ఉంటే ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా? బలంతం ఏమి లేదు, బలంతం ఏమి లేదు. దేవుడు నీతో మాట్లాడితే, ప్రభుని నమ్ముకోవాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసుకుందాం. ఉన్నారు ఎవరైనా? భయపడవద్దు, భయపడవద్దు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించు. తమ్ముడు, చెల్లి, బాబు, అమ్మ, నా ప్రియ తల్లిదండ్రులారా, ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? ఉన్నారు ఎవరైనా? యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, ప్రభుని హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయబోతున్నాను. నమ్మిన వారు భయముతో, వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఆయన మనతో లేని కాలమందు ఆత్మస్వరూపిగా ప్రభు మన మధ్య నివసిస్తుండగా భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి రక్షణను కొనసాగించుకో. నమ్మిన వారు ఒక మంచి తీర్మానం.
నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానం చేశారు. మహిమల ముందుకు సాగండి. చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు. ఈ రాత్రి యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాం అనబడిన వారు ఈ కూడికైన అనంతరం ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. రాత్రి కాల సమయంలో ఆయన మీ దాసులను నిలబెట్టుకున్నాం. చక్కని సందేశాలను మా ఉనికిలోనికి, మా హృదయ తాకిడికి మీరు తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అందరూ ఎంతట మారు మనసు పొందాలని ఆయన యొక్క సంకల్పం. ఆయన మారు మనసు లేక పశ్చాత్తాపడక మీ ఆజ్ఞను అతిక్రమించి పాపమును కొని తెచ్చుకొని పాపం వలన వచ్చే జీవితము మరణములకు ఆయన సిద్ధపడుతూ ఉన్నటువంటి మానవులు ఎందరో ఉన్నారు. అట్టి స్థితిలో నన్ను మమ్మల్ని ఉంచక మీరు రక్షించుకున్నారు. మాలో మార్పును, మారు మనస్సును మీరు కలుగజేశారు. యేసు ప్రభువుని ఒప్పుకోవడానికి ఆయన మీరు సహాయం చేశారు. తండ్రి మీకు వందనాలు. మా పాపములన్నీ మీ పాద సన్నిధిలో ఒప్పుకునే మంచి మనస్సును ఇచ్చారు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రకారం దేవా మీరు మీ పాపములను, మనము మన పాపములను ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన దేవుడని, ఆయన మన పాపములను క్షమించే దేవుడని ఆయన లేఖనముల ద్వారా పలుకుతూ ఉన్నారు. అట్టి భాగ్యాన్ని దేవా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకై మీకు వందనాలు. మమ్మల్ని రక్షించుకున్నారు. మీ పక్షముగా దేవా మమ్మల్ని ఆయన నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. చక్కని సందేశము దేవా మీ దాసుల ద్వారా ఇదిగో మాకు వినిపించారు. తండ్రి మీకు వందనాలు. వినిపించబడిన వాక్య సందేశము ద్వారా మా రక్షణను మేము కొనసాగించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే మేము స్తుతిస్తూ దేవా, ఇంకా మేము ఎదురైన వారు లోకంలో అనేకులు ఉన్నారు. ఈ స్థలంలో కూడా మీరు ఉండవచ్చు. అయితే అట్టి వారికి మార్పును కలుగచేయండి. వారి మనస్సును మీరు మార్చండి. వారి స్థితిని మీరు మార్చండి. వారి హృదయాలను మీరు తట్టండి. మీ వైపులకు తీరు చూడడానికి, తమ పాపములను సన్నిధిలో ఒప్పుకోవడానికి తండ్రి మిమ్మల్ని మీరు సిద్ధపరచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవ, ఇంకా దేవ మీరు అవసరం ఇంకా బలపరచండి. నాయన ఆరోగ్యానికి మీరే కంచె వేయండి. ఇంకా అనేక చోట్ల, అనేక ప్రదేశాల్లో మీ సత్య సువార్తను ఆయన వినిపించడానికి దేవ మీరు అవసరం బలమైన సాధనముగా మీరు వాడుకోబోతున్న విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ దేవ, ఈ కుడికలు ఎప్పటి వరకు మీరు తోడుగా ఉండి నడిపించారు. మీకు వందనాలు దేవా. ఏదో మీ కృపను మాకు తోడుగా వచ్చి నడిపించమని మీ దగ్గర సమర్పించుకొని మేము మా గృహాలకు వెళ్ళి మీరు మాకు అనుగ్రహించిన ఆహారం పుచ్చుకొని మా కొరకలో చేరుతుండగా సుఖమైన నీతిలో చురుకైన వేరుకోవాలి ఇచ్చేసి మేము సూచించిన సూర్యుడి ముందు అనిచ్చేమని ధ్యానించు వాక్యం మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తూ చేయవచ్చు. తరుడు వచ్చి ప్రార్థనలు ఏకీభవిస్తున్నాయని మీ ప్రియులందరి మీద మీ కరుణాకటాక్షము నుంచి మీ బిడ్డలు ఏ అవసరాల్లో ఉన్నారు, అక్కర్లతో ఉన్నారు, కొరకొరగలిగి ఉన్నారు. వాటన్నిటిని యేసు నామములో తీర్చి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. మా ప్రభు మీ ప్రియ కుమారుడు యేసయ్య అతి పరిశుద్ధ నామములోనే ప్రార్థన చేశాడు చూడము తండ్రి. మీ అందరికీ వందనాలు. చక్కని సందేశము మన విడికిలోకి తీసుకొని వచ్చిన వీళ్ళు రాజ్ కుమార్ గారికి కూడా ప్రేమతో కుటుంబం తరపుగా, వ్యక్తిగతంగా, సంఘం తరపుగా కూడా వందనాలు.